బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో కర్ణాటక భక్తులకు పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి కారులో బయలుదేరి తిరుమల జీఎంసీ టోల్ గేట్ కు చేరుకోగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆపేయడంతో భక్తులు భయంతో కిందకు దిగి పరుగులు తీశారు. ట్రాఫిక్ పోలీసుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విజువల్స్ ను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. తిరుమలలో కర్ణాటక భక్తులకు పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి కారులో బయలుదేరి తిరుమల జీఎంసీ టోల్ గేట్ కు చేరుకోగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. కారును తక్షణమే ఆపివేయడంతో భక్తులు భయంతో కిందకు దిగి పరుగులు తీశారు. ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకొని ఫైర్ ఇంజన్తో మంటలను అదుపు చేశారు. మొత్తంగా తిరుమలలో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. డ్రైవర్ అప్రమత్తతో భక్తులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆ మంటలను ఆర్పివేస్తున్న దృశ్యాలను మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. మొత్తంగా తిరుమలలో ఈరోజు పెను ప్రమాదం తప్పింది. భక్తులు ప్రయాణిస్తున్న కారు టోల్ గేట్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఇంకా ఆ విజువల్స్ ను ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ప్రమాద ఘటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. మురళి, తిరుమలలో మరోసారి కారు సంబంధించి కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లో నుంచి త్రుటిలో భక్తులు ప్రాణాపాయం నుంచి కూడా తప్పించుకున్నారు. బెంగళూరు నుంచి ఈ కారు తిరుమలకు చేరుకుంది. ఈ రోజు కాసేపటి క్రితమే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. రొనాల్డ్ కంపెనీకి సంబంధించిన డస్టర్ మోడల్ ఈ కారు ఇది తగలబట్టడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే తిరుమలలో గత 2 నెలల కాలంలో 3 కార్లు తగలబడ్డాయి. 3 కూడా రెనాల్డ్ డస్టర్ కార్లే కావడం కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే కాకతాళీయంగా అయితే జరిగిందో మరి ఎలా జరిగింది కానీ 3 అదే కంపెనీ అదే మోడల్ కు సంబంధించిన కార్లు తగలబడ్డాయి. ఏదైతే కారు నుంచి పొగ రావడంతో అందులో ఉండే భక్తులు అప్రమత్తమై దాంట్లో నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. వెంటనే క్షణాల వ్యవధిలోనే కారులో ఆ పొగల తర్వాత మంటలు వ్యాపించి మొత్తం కారు దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. వెంటనే అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకొని కూడా ఆ మంటలను ఆర్పివేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇది కర్ణాటక బెంగళూరు నుంచి నేరుగా ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా నేరుగా ఘాట్ రోడ్డుకి ప్రయాణికులు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో ఇంజిన్ ఓవర్ హీట్ అయ్యి కారు నుంచి పొగలు వచ్చి మంటలు వ్యాపించినట్లుగా కూడా భావిస్తున్నారు. దీంతో అధికారులు తిరుమలకు వచ్చే ముందు దూర ప్రయాణం నుంచి తిరుపతికి చేరుకోగానే కాస్త ఏదైతే వాహనాలు కొంచెం సేపు ఆపి ఇంజిన్ హీట్ తగ్గిన తర్వాత పైకి రావాల్సిందిగా కూడా గతంలో కూడా సూచించడం కూడా జరిగింది. ప్రస్తుతం అదృష్టవశాత్తు అందులో ఉన్న భక్తులు అయితే సురక్షితంగా బయటపడిన పరిస్థితి అయితే ఉంది. మురళి, థ్యాంక్ యూ వర్మ.